ఈ పంటకు స్టార్ట్ చేస్తారో వాళ్ళు రాబోయే రోజుల్లో పక్క కోటీశ్వరులు పక్క అవుతారు. రాసి పెట్టుకోండి, పక్క అవుతారు. కొనడానికి సిద్ధం, పంట దిగుబడి పెంచడానికి సిద్ధం, అన్నిటికీ నివారణ ఉంది. కాబట్టి వాటిని ఆలోచించి అందరం ఈ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ ఆలోచిస్తూ విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ రోజుకు 4400 రోజులైంది. 4400 రోజులైంది. ఇలా మా అందరికి చెప్పి ప్రకృతి వ్యవసాయం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరగాలి. ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం జరగాలి. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలి. ఇది జరగాలంటే ప్రజలందరూ, రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ఉండాలి. ఈ దేశ ప్రజలందరూ కూడా రైస్ 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 అనేటువంటి ఆలోచన రావాలి. రైస్ అంటే భయపడే పరిస్థితి, రైస్ కోసము, బియ్యం కోసము, మంచి ప్రకృతి ద్వారా పండించేటువంటి పంటల కోసం ఎదురు చూసేటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేయాలని చెప్పి, రసాయన రహిత వ్యవసాయం నిర్మాణం జరగాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు పిలిపించింది. కాబట్టి ఇవాళ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా, విజయవంతమైన పాలన సందర్భంగా ఇలా అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ఉండే దేశానికి ప్రధాని, ఆయనే 4398 రోజులు అడిగిన. ఇలా మోడీ గారి ఇవరికి 4400 రోజులైంది. నెహ్రూ కాలంలోనేమో అవినీతి, అరాచకం, విధ్వంసం అన్నీ ఎప్పుడేమైతే ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఒక్క అవినీతి చూపెట్టండి. దీనిలో ఈ స్కామ్ జరిగింది, దీనిలో ఈ స్కామ్ జరిగింది, దీనిలో ఈ స్కామ్ జరిగిందని అనేక సంక్షేమ రైతులకు ఇస్తున్నాం. కిసాన్ సమ్మాన్ ఇద్దాం అన్న చెప్పిండు. మాకు ఏమి ఇస్తున్నారంటే, నేను నీకు కిసాన్ సమ్మాన్ ఇస్తున్నా, నువ్వు నాకు రోగం ఇస్తున్నావు అన్న. అవునా కదా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఇస్తున్నాం, స్వచ్ఛ భారత్ పేరు మీద టాయిలెట్స్ ఇస్తున్నాం, గరీబ్ కళ్యాణ్ అనేక బియ్యం ఇస్తున్నాం, ఉజ్వల గ్యాస్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, నేషనల్ హైవేస్ ఇస్తున్నాం, గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తున్నాం, నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అన్ని రకాలు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తున్నాం, కార్పొరేషన్లు, మున్సిపల్ అభివృద్ధికి నిధులు ఇస్తున్నాం, అన్ని రాష్ట్రాల అభివృద్ధికి ప్రతిగా నిధులు ఇస్తున్నాం. ఇవాళ అన్ని సంక్షేమ పథకాలను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి అటువంటి మహానుభావుడు ఇంకా నిండు నూరేళ్ళు బతకాలని చెప్పి, ఈ పేదలు పెన్నిది ఉన్నటువంటి ఆయనకు ఆయురారోగ్యాలు ఆ తల్లి అమ్మవారు అందించాలని చెప్పి ఇక అమ్మవారిని వేడుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి, నేను ప్రకృతి వ్యవసాయం పక్కా చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన మీ అందరికీ మాట ఇచ్చారు కదా. రేపటి నుంచి సార్ ఇప్పుడు పోయిన తర్వాత ఈ పంటకు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి ఒక సెల్ఫీ పెట్టిన వాళ్ళందరికీ సన్మానం చేస్తాను. నేను సన్మానం చేస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే. ఇవాళ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, మనం పాతలు చేయకూరి, కొత్తగా తయారు చేసిన వాళ్ళు ఉన్నారో ప్రకృతి వ్యవసాయం అందరికీ సన్మానం చేసే బాధ్యత అది పక్కా చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.